గడ్డిపోత దాని కథ పేరు ఏదో ఉంది మర్చి మీది మట్టి గోడలు. మట్టి గోడలకి ఇంకా ఉంది కొంచెం పేరు మట్టి గోడల మధ్య కథలు పుస్తకాలు. నెక్స్ట్ మళ్ళీ నీలంగేట్ నీలంగేట్ అయ్యగారు చదివారు అది పేరు విన్నాను అంతే. అది మాత్రం మీరు చదవండి, అంత పనిమిష్ చెబుతుంది కదా నేరేషన్. మాలతి అని ఉన్నారే అమెరికాలో, ఆవిడకి చాలా ఇష్టం ఆవిడ. అది ఎవరన్నా రాశారా దాని గురించి రాశారా అని అడుగుతారు. అది పెద్దింటో పాపం పని లేదు, పని లేక పెడితే ఆయన వాళ్ళంతా నాగరికతలో పడేందుకు మామూలు వాళ్ళే. ఆయన చీఫ్ ఇంజనీర్ చేస్తారు, కానీ కొన్ని కుటుంబాలు మన వల్ల అయిపోయినవి కూడా ఉన్నాయి. వాళ్ళంతా నాగరికతగా ఉండాలని కొంచెం విడిమిడి జ్ఞానంతో తయారైన కుటుంబం. చదువు అన్నగానే ఒట్టి డిగ్రీ కాదు కదా, జ్ఞానం అనేది కూడా ఉండాలి కదా. అవి చాలా నచ్చింది అక్కడ. మాలతి చంద్రులు గారు ఏదో అన్నారు కదా, మట్టిలో మట్టిలో మాణిక్యం కదా. ఆ పిల్ల భావాలన్నీ ఆవిడకి బాగా నచ్చాయి. అప్పగారి మొగుడు అత్తగారి పెత్తనం, పేడ పెట్టి అలకమండం, పూర్వం మన వాళ్ళు అవన్నీ తనకి ఇష్టం ఉండదు. అప్పుడు కూడా మరి చిన్నపిల్లలకి అన్నీ చేయించేవారు కాదు. మళ్ళీ ఎప్పుడైతే భర్త దగ్గర అవుతున్నారో అత్తగారు అప్పుడు దూరం మళ్ళీ ఈస్ట్ వచ్చేస్తుంది. సైకలాజికల్ గా ఒకటి ద్వేషిస్తే మనం వాళ్ళని పిలుస్తాం, వాడు ఇద్దరు కలుస్తుంటే మరి దీని కోపం. భర్త దూరంగా ఉన్నప్పుడు బాగా చూసి చదువు కూడా చెప్పించింది, తర్వాత ఇది మారిపోయింది. అయితే ఆవిడకి చాలా నచ్చింది. దాంట్లో కల్పితం ఏం లేదు, ఉన్న కథేనా లేకపోతే మీ కల్పితమా కదా? కల్పితం. అది కల్పితం, ఓన్లీ ఇది ఒక స్టోరీ నిజంగా చూసింది. అది ఒకటో రెండో ఉంటాయి కొంచెం. మా నాన్నగారు మేనత్ ఉండేవారు. చిన్నప్పుడు భర్త పోతే ఒడ్డుకు చేరిన ఒంటికెట్టం కొంచెం ఆవిడ బేస్ చేశాను ఊరికే చిన్నప్పుడు. పాపం ఆవిడ వీరేశలింగ గారి దగ్గరికి వెళ్ళింది పెళ్లి చేయమని, వీళ్ళని తెలియకుండా. రాజమండ్రి ఏదో చుట్టాల ఇంటికి డబ్బులు తెచ్చావా అన్నట్టు. ఒక చిన్నపిల్ల వీడి దగ్గరే ఉంటుంది. అప్పుడు ఎవరు పెళ్లి చేసుకునేవారు కదా, శవాల్ని మోసేవాళ్ళు, బ్రాహ్మణులు వంటల వాళ్ళు తప్ప ఇంకెవరు చదువుకున్నవాడు చేసుకోరు. కానీ ఈయన వెనక్కి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఆవిడ తిడుతూ ఉండేవాడు, పెదవేనే నన్ను నీ పెడితే నాకు పెళ్లి చేయలేదని. ఆయన ఫ్రీగా చేసేస్తారు. అన్నయ్య కొట్టితే కాగితం మీద బీపీవి అంటే మరి పాప ఆవిడ అబద్ధం చెప్పదు. మాకు తెలిసాక బతికింది ఆవిడ చాలా రోజు, కానీ ఎప్పుడు తిడుతూ ఉండేది అందరినీ. కానీ అలాంటి వాళ్ళు కూడా వాళ్ళని బేస్ చేసుకుని ఇంక కథలేం రాయలేదు. అలా ఇంటికి వచ్చిన వైదవ్యంతో ఉన్న ఆడపడుచులు వాళ్ళు కూడా ఎక్కువ రాచరాం పని పెడుతూ ఉండేవారు కదా. వాళ్ళు మన మిగిలిన ఈర్ష్యతో ఉంటుంది, వాళ్ళకి అందలేని సుఖాలు ఇంకొకళ్ళు చూస్తుంటే పెళ్ళిళ్ళు అవుతుంటే చూడక అవి అన్నీ కుదర్చొద్దని వాళ్ళు అక్క చెల్లి ఇంట్లో ఉన్న వాళ్ళని వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళే ఎక్కువ ఏడిపిస్తారు. కోడలు కొత్తగా వచ్చిన కోడలని, కానీ పాపం వాళ్ళని వీళ్ళు ఏడిపిస్తారు. మొత్తంగా వాళ్ళని అనేందుకు లేదు. రెండు పక్కన ఇద్దరు ఆడాళ్ళకి ఎప్పుడు పడదు. వాడి తప్పు వీళ్ళకి, వీళ్ళ తప్పు వాళ్ళకే తెలుస్తుంది. వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ, ఆడ తొందరగా గ్రహిస్తారు. మగాడు ఏదో పట్టించుకుంటుపోతాడు. అవును, తనకి బోల్డ్ వ్యాపకాలు ఉంటాయి ఇంట్లోనే, కాబట్టి ఈ రాజకీయాలు ఎక్కువ. ఈ అత్తని దూరం చేద్దామని కోడలు చూస్తుంది, కోడల్ని దూరం చేద్దామని అత్త చూస్తుంది. అప్పుడే వస్తాయి వైరం. అసలు దెబ్బలాట ఎందుకు వస్తుందని. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీకు టైం పాస్ ఏంటి కాదా? నేనే బొమ్మలు వేసుకుంటాను. నాకు ఈ మధ్యన రాయడం తగ్గించాను, చేయి చాలా నొప్పెడుతుంది. రాయాలి, మళ్ళీ జ్ఞాపకాలు అడుగుతున్నాడు, పంపించాలి. మీ బొమ్మలు చూపిస్తారా ఒకసారి? పుస్తకాలు